కొన్ని ఆలయాలు ఉంటాయి, వాటిలో అందరూ వెళ్ళవచ్చు, పోసుకోవచ్చు. అందుకనే వీటికి ఏం చేశారంటే స్థిర ప్రతిష్ఠ, చర ప్రతిష్ఠ అని రెండు పెడతారు. ఒక ఆలయంలో యంత్రము మంత్రము కలిసినటువంటి ఒక విగ్రహాన్ని కానీ శివలింగాన్ని కానీ ప్రతిష్ఠించిన తరువాత బయట వాళ్ళు ఎవరూ వెళ్ళకూడదు. ఎవరైనా సరే, నేనైనా వెళ్ళకూడదు. నేను వెళ్ళాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. అందుకని సార్వజనికంగా అందరూ చేసుకునేటందుకు వీలుగా చరప్రతిష్ఠగా ఒక లింగాన్ని పెడతారు. దాంట్లో అందరూ చక్కగా అభిషేకం చేసుకోవచ్చు. మరి లోపల ఉన్న ఈశ్వరుడు బయట ఉన్న ఈశ్వరుడు ఒకడేనా అంటే, నీ మనస్సు నిర్మలమైతే నువ్వు గుడిలోకి వెళ్ళిన ప్రదేశంలో నువ్వు ఎక్కడ నుంచి ఉంటే అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అందుకనే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, సాధకుడు క్షేత్రాన్ని వెతకడు, తానున్న ప్రదేశాన్ని క్షేత్రంగా మారుస్తాడు. అది అనుష్ఠానం యొక్క బలం, అది భక్తి యొక్క బలం. భగవంతుడు చూసేటువంటిది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఏమని, పత్రం పుష్పం